తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ రాజకీయ దుమారం రేపుతోంది. గొడ్డు మాంసం తినొద్దని కొందరు, తింటామని మరికొందరు పంతాలకు పోతుండటంతో టెన్షన్ ఏర్పడింది. బీజేపీతో పాటు సాంప్రదాయవాదులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో అందరి దృష్టి దీనిపై ఉంది. డిసెంబర్ 10న కొన్ని విద్యార్థి సంఘాలు నిర్వహించబోతున్న బీఫ్ ఫెస్టివల్ తో ఓయూలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి సంఘాలు ఈ పార్టీకి వ్యతిరేకంగా, అనుకూలంగా రెండు వర్గాలుగా చేరిపోయాయి. రాజకీయ పార్టీలు వీరికి మద్దతివ్వడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. పశుమాంసంపై దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఘటనలు, పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ పార్టీ నిర్వహిస్తున్నామని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఫెస్టివల్ నిర్వహిస్తామంటున్నారు. డిసెంబర్ 10వ తేదీ రోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా 25 విద్యార్థి సంఘాలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు, ప్రజా సంఘాల మద్దతుతో మేము బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాము. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతుంది. మేము దళిత బహుజనంలో ఉన్నటువంటి 12,000 మంది విద్యార్థులము మా ఫెస్టివల్ జరుపుకుంటున్నాము. ఇది మేము రోజువారీగా తినే పండుగ కాబట్టి మేము దీని పెద్ద ఎత్తున జరుపుకోవాలని మేము నిర్ణయించుకున్నాము. ఓ వర్గం ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న బీఫ్ పార్టీని అడ్డుకుని తీరుతామని విద్యార్థి సంఘ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా బీఫ్ పార్టీని అడ్డుకునేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. దీనికి అనుమతి ఇవ్వద్దంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీసీకి లేఖ రాశారు. సానుకూలంగా స్పందించుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బీజేపీకి వీహెచ్పీ, బజరంగ్ దళ్, హిందూ జనజాగృతి సమితి మద్దతివ్వడంతో వాతావరణం మరింత వేడెక్కింది. మేమీ రాజకీయంలో రాజనీతి చేయడానికి రాలేదు. ధర్మ రక్షణ గురించి, గోమాత రక్షణ గురించి మేము వచ్చినాం. ఎప్పటి వరకు మేము బ్రతుకుంటాం, ధర్మం గురించి, దేశం గురించి, గోమాత రక్షణ గురించే మేము పనిచేస్తాం. మొత్తానికి ఈ నెల 10న ఓయూలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. బీఫ్ పార్టీ కేంద్రంగా విద్యార్థి సంఘాలు రెండుగా చీలిపోవడంతో ఉత్కంఠ నెలకొంది. పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.